Good morning, Kavitaka Garu and my dear friends. The very purpose of this video is that it's a token of love and a vote of thanks to respected Kavitaka Garu for her contribution towards the Group 1 victim aspirants. So she is like always acting as a pillar of strength from the very beginning, in like assisting the Group 1 cases, for the funding. Okay, so thank you so much, Akka, for that. So before I start, I would like to illustrate from the history about certain examples. Okay, the first example is I am taking about the great epic of Mahabharata, the Kurukshetra war. So in that war, we can't just give the single credit to ఓన్లీ ద అర్జున, రైట్? అంటే ఇక్కడ మనం కురుక్షేత్ర యుద్ధంలో ఓన్లీ అర్జునుడికే క్రెడిట్ ఇవ్వలేము. ఎందుకంటే అక్కడ అర్జున్తో పాటు పాండవులు అంటే వాళ్ళ యొక్క ఐక్యత, యూనిటీ, టుగెదర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే అక్కడ ప్రతి ఒక్క సైనికుడు వాళ్ళ యొక్క జీవితాన్ని సాక్రిఫైస్ చేశారు. అంటే దే హ్యావ్ లాస్ట్ లైక్ మిలియన్స్ soldiers have lost their lives during the war. Okay, so why I am saying is that, so even if we like take the example of our father of the nation, so during his struggle for gaining the independence for India, so he has reached to the public, he roamed with the public, he stayed with the public, he slept with the public. Okay, so the millions masses have marched along with Mahatma Gandhi ji for leading finally bringing us the freedom to the independent India, right? So similarly, Dr. B.R. Ambedkar has taken the help of various nations. Okay, he took the help of different countries, almost 60 plus countries, and he has beautifully drafted and written the Indian Constitution. So why I am saying is that here there is a collective effort. Okay, there is a lot of dedication behind these works. So similarly, during our Group 1 case, Kavitaka is like acting as Lakshmi Devi, I should say. Why I am saying Lakshmi Devi? Because there in the Mahabharata Kurukshetra war, అక్కడ ఏం జరిగింది, అక్కడ అర్జునుడు సలహాలు అంటే మార్గదర్శనము ఇచ్చాడు. అలాగే ఇక్కడ కవితక్క మనకు అంటే షీ వాజ్ లైక్ వెనెవర్ వీ యూస్ టు విజిట్ జాగృతి ఆఫీస్ ఆర్ కవితక్కస్ హౌస్, షీ యూస్ టు పొలైట్లీ, హంబ్లీ అండ్ కైండ్లీ షీ యూస్ టు ఇన్వైట్ అస్ అండ్ షీ యూస్ టు స్పెండ్ అవర్స్ టుగెదర్ అండ్ షీ యూస్ టు అనలైజ్ ఎలా చేస్తే బాగుంటుంది, హౌ వీ అప్రోచ్ విత్ ద కోర్ట్ కేసెస్. అండ్ ఈవెన్ ద బ్యూటీ ఇస్ దట్ షీ హాజ్ ఈవెన్ రిటన్ letter to the Chief Justice of India regarding the Group 1 case. So where it was on the reservation and other matters. So once we approached there, so immediate actions were taken. Okay, so here why I am praising her as Lakshmi Devi, because ఇక్కడ కాసుల వర్షం అన్నది అంటే అడ్వకేట్స్కి మేము డబ్బులు ఇస్తేనే వాళ్ళు కోర్ట్ కేసెస్ ముందుకు తీసుకెళ్తారు. సో అక్క అట్ ద రైట్ టైం మాకు డబ్బులు ఇచ్చేసి ఆ అడ్వకేట్స్ యొక్క డ్యూస్ అనేటివి క్లియర్ చేయడం జరిగింది. అంటే మా అక్క ఎలా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుందో ఆ కమిట్మెంట్, అలాగే మేము మా కమిట్మెంట్ అడ్వకేట్స్ దగ్గర నిలబెట్టుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ దట్ అక్క. సో అలాగే ఇదే కాకుండా ఇప్పుడు మనకి ఇంకో యుద్ధాన్ని తీసుకుంటే, అలాగే అలెగ్జాండర్ వచ్చేసి మొత్తం ప్రపంచాన్ని జయించుదామనేసి వచ్చాడు. వచ్చినాక ఏమైంది, యుద్ధం అయినాక ఇక్కడ అక్కను నేను పొగడ్డంలో కొందరికి బాధ అనిపించవచ్చు, బట్ ఆ చిన్న సహాయం అనేది ఇక్కడ విజయానికి దారి తీస్తుంది. అంటే ఒక చాణక్యుడు చంద్రగుప్త మౌర్యకు ఈ వెన్నంటి ఎనుకుండి ఎలా నడిపించాడో, మేము ఎప్పుడైతే జాగృతి ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ అక్కతో చర్చించినప్పుడు కానీ షీ వాజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఐ షుడ్ సే. అంటే యుద్ధ నైపుణ్యాల లేకపోతే ఆ టెక్నిక్స్ డిస్కషన్ చేస్తారు చూడండి సైనాధిపతి లాగా. సో మాతో కూర్చొని ఓపికగా ఎంతో శ్రద్ధగా చెప్పాలంటే, సో ఆ రకంగా అక్క డెడికేషన్ అనేది, ఆ కమిట్మెంట్ అనేది నిజంగా నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తున్నా. సో అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి
నాట్ ఓన్లీ కవితక్క ఈజ్ వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద దిస్. సో కురుక్షేత్ర యుద్ధంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఏ రకంగా ఉపయోగపడ్డాయో అదే రకంగా ఇక్కడ కృష్ణుడి యొక్క సలహాలు, అలాగే చాణక్యుడి యొక్క యుద్ధ నైపుణ్యాలు. సో ఆ రకంగా అక్క మాకు అంటే నాట్ ఓన్లీ అంటే పైసలు డబ్బుల విషయంలో కొంత సహాయం చేసినప్పటికీ అనలైజ్ చేసేవారు మాతో కూర్చొని, తన సొంత ఇష్యూ లాగా షీ వాజ్ డూయింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అక్క. ఇంకోటి ఏంటంటే షీ హాజ్ లైక్ టేకెన్ ఎ బ్యూటిఫుల్ ఇనిషియేటివ్ ఆఫ్ తెలంగాణ జాగృతి జనం బాట. అయితే ఇక్కడ జనం దగ్గరికి వెళ్ళేసి జనం గుండెల్లో అంటే వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకొని, అంటే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ షీ వాజ్ సాల్వింగ్ లాట్స్ ఆఫ్ ఇష్యూస్ దేర్ అండ్ దెన్ ఇట్ సెల్ఫ్. షీ వాజ్ కాలింగ్ టు ద కలెక్టర్, ఐఏఎస్ అండ్ రెస్పెక్టివ్ ఆఫీసర్స్ అండ్ షీ వాజ్ సాల్వింగ్ ద ఇష్యూస్. సో ఇక్కడ రూలర్స్ అనేవాళ్ళు అంటే ద పొలిటీషియన్స్ ఆర్ ది నాయకులు కానీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకొని ద రియాలిటీ అనేది తెలిసి అవి సాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప ఏమంటాం మంచి గుణం అది. సో అక్క దగ్గర షీ హాజ్ గాట్ యాంపుల్ క్వాలిటీస్. సో యుద్ధ నైపుణ్యాలు కానీ, పోరాట పటిమ కానీ ఆమె స్పీచ్ల ద్వారా నేను వింటుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ అక్క. సో ఇక్కడ మాతో కూర్చొని ఎలాగైతే చాణక్యుడు కానీ అక్కడ మన చంద్రగుప్త మౌర్యకు ఎలా హెల్ప్ చేశారో అదేవిధంగా ఇక్కడ శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఎట్లయితే అర్జునుడికి బోధించాడో అంటే యుద్ధం గురించి. సో ఆ రకంగా మాకు కవితక్క గారు మాతో కూర్చొని అంటే గ్రూప్ అండ్ విక్టిమ్ ఆస్పిరెంట్స్తో కూర్చొని ఎంతో ఓపికగా షీ ఈస్ టు సాల్వ్ అవర్ ఇష్యూస్. అంటే ఏ రకంగా వెళ్తే మనము విజయము సాధిస్తాము అనే రకంగా ఆలోచన చేసేవారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అక్క.